నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రాజమండ్రిలో జరిగినటువంటి సిద్ధం సభలో మంత్రి మార్గాని భరత్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. రామ్మోహన్ నాయుడు గారి మావి అయినటువంటి ఆదిరెడ్డి అప్పారావు గారి పైన ఆయన చెప్పు చూపించడం, ఆయన వాలంటీర్తో మాట్లాడుతున్న దాన్ని ఆడియో టేప్ తీసుకొచ్చి ఆయన రాజమండ్రి సిద్ధం సభలో మాట్లాడడం కూడా జరిగింది. సో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ నాయకులు ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే చౌదరి గారు. ఈ అంశాన్ని గురించి మనం డిస్కస్ చేసే ముందుగా ఒకసారి ఎంపీ భరత్ మాట్లాడిన మాటలు ఒకసారి వీడియో క్లిప్ ఒకసారి చూద్దాం. మరి ఇలాంటి వ్యక్తిని మన వాలంటీర్ చెల్లెమ్మని ఇలా బెదిరిస్తే అలాంటి వాడిని ఏం చేయాలండి? అలాంటి వాడిని ఏం చేయాలి? చెప్పు తీద్దామా? ఇవాళ నేను చెప్తా ఉన్నా, నా వాలంటీర్ అక్క చెల్లెమ్మల్ని అన్న తమ్ముల్ని నేను నా సొంత తోబుట్టువుల్లా చూసుకుంటానని ఇవాళ ఈ వేదిక నుంచి మాట ఇస్తా ఉన్నా. చౌదరి గారు, సో ఒక ఎంపీ స్థానంలో ఉండి ఆయన ఈ సిద్ధం సభలో సీనియర్ నాయకులైనటువంటి ఆదిరెడ్డి అప్పారావు గారికి సంబంధించి ఇలా వ్యాఖ్యానించడం ఎంతవరకు కరెక్టో, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? రోజని గారు, మీకు మీ టీవీ ప్రేక్షకులకి తెలుగుదేశం పార్టీ తరఫున మొదటి నమస్కారాలు. నమస్తే. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. విషయం వినుకున్నప్పుడు పబ్లిసిటీ పీక్ లో ఉంటది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి చూపించాడు, ఇంకొక బూతుల మంత్రి లంబోదాలు మాట్లాడతాడు, ఇంకో మంత్రి శరీరంలో ఉండే పార్టీ చూపిస్తాడు, ఇంకొక ఎంపై పోర్న్ వీడియో చూపిస్తాడు. అంటే వీళ్ళ సంస్కృతి మొత్తం, వైఎస్ఆర్సీపీ పార్టీ సంస్కృతి మొత్తం దరిద్రం, దుర్మార్గం, నీచం అన్నమాట. ఒక వాలంటీర్లకు సంబంధించిన అంశాలపైన ఆదిరెడ్డి అప్పారావు గారు సీనియర్ పార్టీ నాయకులు మా ఏరియాలో పింఛన్లు కానీ లోకల్గా ఉన్న సమస్యలపైన కానీ అనేక అంశాలు ప్రస్తావించినప్పుడు ఆమె సమాధానం చెప్పాలి, లేడీ అయినా జెంట్ అయినా. ఇంకోటైంది, ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ లాగి లెంపకాయ కొట్టి వాలంటీర్లు వాడుకోవద్దని చెప్పారు ఎలక్షన్ సందర్భంగా. మీరు ఇంకా వాలంటీర్లు వాడుకుంటారు, మీకు సిగ్గు ఉండాలి కదా, కనీసం బుద్ధి ఉందా మీకు? మీరు ఎంపీ స్థాయిలో ఉన్నారు, రాజమండ్రికి ఏం చేశారయ్యా? మీ భాషలో చెప్పాలంటే రాజమండ్రికి ఏం పీకారు? ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, నీళ్లు రావట్లేదు, నువ్వు తెచ్చుకో, ట్యాంకులో పోస్తావా? చూద్దాం. మార్గాని భరత్, కమాన్ రా, రాజమండ్రి తెచ్చుకొస్తావా? బ్రిడ్జీలు 2 ఎప్పుడు విరిగిపోతుందో తెలియదు, కనీసం దాన్ని ఆల్టరేషన్ కూడా చేయట్లేదు. పూర్తిగా స్మార్ట్ సిటీ రాజమండ్రికి రావట్లేదు. నీటి సమస్య, పరిశుభ్ర సమస్య, బ్రిడ్జి సమస్య, ట్రాఫిక్ సమస్య. రాజమండ్రిలో నువ్వు చేసింది ఏమన్నా ఉంటే ఆవగించాలి చెప్పు. నువ్వు మీటింగ్ పెట్టావు, సిద్ధం సభ ఏంటి సిద్ధం? ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధం నువ్వు, ఓడిపోవడానికి సిద్ధం నువ్వు. మీ పార్టీ మొత్తం రాష్ట్ర ప్రజలు కుర్చీ మడత పెట్టి రేపు బంగాళాఖాతం కలపోతారు. ఇటువంటి సిచ్యువేషన్ లో మీకు ఏం విషయమే లేదు. 5 ఏళ్లుగా మీరు ఏమి సాధించారని చెప్పడానికి మీకు ఏమాత్రం విషయం లేదు. కాబట్టి వాలంటీర్లు మేము అడిగామని, వాలంటీర్లు ప్రశ్నించామని, వాలంటీర్ ఓటర్ లిస్ట్ డిస్కస్ చేసామని చెప్పి ఊరికే వాలంటీర్లు లేదు, మీ అబ్బాయి జాగీర్లు అండి. నాకు అర్థం కాలేదు. వాలంటీర్లు ఎవరమ్మా? మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, రాష్ట్ర ఖజానా, రాష్ట్ర ప్రభుత్వం మీ అబ్బాయి జాబీగానే అడుగుతున్నా. మా డబ్బులు, మేము పన్ను కట్టిన డబ్బులు వాళ్ళ జీతాలుగా ఇచ్చి, వాలంటీర్ మీన్స్ ఏంది? సేవ చేసే వాళ్ళని జీతాలు ఎందుకు ఇస్తారు? మరి అయితే వాళ్ళు ఉద్యోగస్తులు అయిపోతారు కదా. మీ పార్టీ కార్యకర్తలు పెట్టుకుని గోండాయిజం, రౌడీయిజం, దుర్మార్గిజం, దొంగోటులు, అదే బంగ్యా వ్యాపారాలు, సరాము కూడా చేసుకుంటా మీ పార్టీ కార్యక్రమాలు పూర్తిగా వాలంటీర్ చేసుకుంటా వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు అంటారు. సిగ్గు లేకుండా మీకు రాష్ట్ర డబ్బులు ఏమైనా మీ పట్టే పనులు మీ ఏమైనా మీ జేబుల నుంచి ఇస్తాం, మీ ఇచ్చుకోండి. వైఎస్ఆర్సీపీ పార్టీ వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు. ల్యాండ్, శాండ్, మైను, వైను వాయించేశారు కదా రాష్ట్రానికి సబ్సిడీ చేస్తూ. మన డబ్బులు ఖర్చు పెట్టుకోండి. రూపాయి జీతగాడున్నాడు కదా మా జగన్మోహన్ రెడ్డి గారు. లోటస్ ఫండ్ లాంటి బంగారు భవిష్యత్తున్న బ్రహ్మాండమైన బిల్డింగ్లు పెట్టే రూపాయి జీతగాడు, ఆయన డబ్బులు తీసుకొచ్చి ఇవ్వనండి. అవిగా చేసి మీరు వాలంటీర్లు ఏదో మేము ప్రశ్నించాము. తెలుగుదేశం నాయకులు గౌరవం ఉండాలి కదండి, కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా. ఒక ఎంపీ స్థాయిలో వ్యక్తి, మాడే వ్యక్తి, ఒక ఆదిరెడ్డి అప్పారావు గారు చాలా సీనియర్ నాయకుడు, రామానాయుడు గారికి మావ. నువ్వు చేసే వ్యక్తి ఉంటే చెప్పాల్సి ఉంటే, అయ్యా మేము రాజమండ్రికి చేశాం, ఫలానా ఫండ్స్ తీసుకొచ్చి స్మార్ట్ సిటీని, మున్సిపాలిటీని అభివృద్ధి చేసాం, కార్పొరేషన్ చేసాం, ఇంటి పని తగ్గించాం, కొలాయిలు నీటి, ఎండాకాలం వస్తాం, నీటి సమస్య తీసుకుంటున్నాం, పొల్యూషన్ సమస్య పరిష్కరిస్తున్నాం, చెత్త సమస్య పరిష్కరిస్తున్నాం చెప్పాల్సి వదిలేసి వీడికి వచ్చి వాలంటీర్ని ఏమన్నారో చెప్పు తీసుకోమంటావా? జనాలు ఏం తీసుకుంటారు తెలిసిన? చీపురు తీసుకుంటారు. రాష్ట్రంలో జనాలు చీపురు తీసుకొని మొత్తం ఊడ్చి వైఎస్ఆర్సీపీ పార్టీని బంగాళాఖాతంలో కలిపిపోతున్నారు. ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్న ఒక ఎంపీ స్థాయి వ్యక్తిని చూస్తే రాష్ట్ర ప్రజలు చేదరించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. ఈ అన్పార్లమెంట్ ఓట్స్ వాడి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ బూతుల పార్టీకి మారిపోయింది. ఈ భర్త గారు దాంట్లో కొత్తగా జాయిన్ అయ్యారు. ఎందుకంటే ఈయన ఓడిపోతున్నాడు, ఈయనకి జనాల్లో పల్సన్ అయిపోయాడు.
రేపు సీట్ ఇస్తారో ఇవ్వరో కూడా తెలియని పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇటువంటి సిచ్యువేషన్ లో అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడానికి రాజమండ్రిలో వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అవాక్కులు చవాకులు పేలితే వదిలే సమస్య లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీ పార్టీ నాయకులు ఎవరైనా సరే ఎంత మాట మాట్లాడినా సరే అంతకు వడ్డీ చక్కెర వడ్డీ కలిపి మీకు రెట్టిస్తాము. అదే రిటర్న్ గిఫ్ట్ అవబోతుంది. ఈ 2024 జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తా ఉంది. మీ యొక్క తప్పులు ఒప్పులు, మీరు దాచేసుకున్న సొమ్ములు, దోచేసుకున్న ఆస్తులు మొత్తం కూడా కక్కిస్తాము. ప్రజల ఆస్తులు ప్రజలకు అప్పచెప్తాము. సిగ్గు లేకుండా మన రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి, రాష్ట్ర ప్రభుత్వం తాకట్టు పెట్టి, రాష్ట్ర స్కూల్ని, గ్రౌండ్ని, కలెక్టర్ కార్యాలయాన్ని, ఎంఆర్ఓ ఆఫీస్ తాకట్టు డబ్బులు తీసుకొచ్చి అప్పు చేసి పప్పు కూడా తినిపిస్తాం. మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. రాష్ట్ర ఖజానా మీ అప్ప జాగిరి కాదు, రాష్ట్రం మీ జాగిరి కాదు. మీ పని అయిపోయింది. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ స్విచ్ అయిపోయింది. ఎమ్మెల్యేలు పరాలైపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి హ్యాండ్సప్ అయ్యారు. రాష్ట్ర పార్టీ ప్యాకప్ అవుతోంది. ఇది గుర్తుపెట్టుకొని మెలగండి. ప్రజల మీద అవాకులు చవకలు మాడిన, వాలంటీర్లకు దృష్టిలో పెట్టుకొని తప్పుడు పనులు చేపించిన రాష్ట్ర ప్రభుత్వం, మీరు చేసిన ప్రభుత్వాన్ని పెడుతున్న దానికి కూడా రేపు ప్రజలకి ప్రజాక్షేత్రంలో సమాధానం చెప్పాల్సిన రోజు వస్తా ఉంది. అది గుర్తుపెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మెలగమని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తున్నానమ్మా. ఇలాంటి మాటలు మంత్రులు మాట్లాడినా, ఎంపీలు మాట్లాడినా మహా అంటే 40 రోజులు కూడా మీ ఎలక్షన్స్ అయిపోతున్నాయి. మీ ప్రభుత్వం వెళ్ళిపోతా ఉంది. గుర్తుపెట్టుకోండి. బ్రెయిన్, మైండ్, సైన్స్, మనసులు సెన్స్ పెట్టుకొని మాట్లాడండి. ఏది బట్టే అది మాట్లాడితే మాత్రం తెలుగుదేశం పార్టీ చమంచదు. ఆల్రెడీ లోకేష్ గారు వార్నింగ్ ఇచ్చారు. ఇట్లాంటి దుర్మార్గ అధికారులు ఎండబెట్టి మొత్తం రాచరిక పరిపాలన చేసి, రాక్షసి పరిపాలన చేసిన అధికారుల సంగతి వస్తామని చెప్పి రెడ్డి రాసుకున్నారు. అదేవిధంగా మీరు ఎంపీ స్థాయిలో వ్యక్తి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, భారతదేశంలో దేవాలయంగా పార్లమెంట్ లో ఒక సభ్యుడిగా ఉన్న వ్యక్తి నువ్వు దిగజారి అరకా జనంలాగా మాట్లాడుతున్నావు. చెప్పులు తీసుకుంటాను, మెట్లు తీసుకుంటానంటే బుద్ధున్నాల కొంచెమైనా మనిషికి ఆలోచించిన పరిజ్ఞానం లేకుండా దిగజారి మాట్లాడే మాత్రం చౌదరి గారు, రాజమండ్రిలో జరిగినటువంటి సిద్ధం సభలో మార్గాని భరత్ గారు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి ఆదిరెడ్డి అప్పారావు గారు కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సో దీనికి సంబంధించి మీరు ఏమంటారు? ఆదిరెడ్డి అప్పారావు గారు ఒక మాట చెప్పారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పారు. మీకు ఏదైనా అభివృద్ధి చేసి ఉంటే చెప్పండి అని చెప్పారు. మీ వాలంటీర్ని మీరు మీ పార్టీ కార్యక్రమాలకి వాడుకోవాల్సింది వదిలేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్ల దొంగ ఓట్ల నమోదుకారికి, అదేవిధంగా రాష్ట్ర సమాచార సేకరించడం కోసం ఇవన్నీ మాట్లాడుతుంటే ఆయన అడిగింది ఏమి, మా ఏరియాలో కొన్ని ఏమంటారని పెన్షన్స్ రాలేదమ్మా, కొంతమందికి ఎగదొబ్బారు. మా ఏరియా కొన్ని ఇబ్బందికరమైన వాటర్ సమస్య వస్తా ఉంది, పొలాలు ఎండాకాలం వస్తా ఉంది, వేస్తున్నారా లేదా, కొన్ని స్థానిక సమస్యలు ప్రస్తావించాడు ఆయన. ఆవిడేదో దానికి సమాధానం చెప్పిందా లేదా రెండో విషయం. చెప్పలేనప్పుడు కొంచెం గట్టిగా, అది ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఎందుకు రాలేదమ్మా, ఎందుకు పోలేదమ్మా గదమాయించి మాట్లాడుండొచ్చేమో కొంచెం గట్టిగా. అంతేగాని అది మీ వాలంటీర్గా అంటే మీ పార్టీ కార్యకర్త కదా, అది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం కాదు కదా. మరి ఎందుకు మీరు రాష్ట్రంలో వాలంటీర్ సంస్థ పెట్టుకొని 1,74,000 ఖర్చులు పెట్టుకొని రాష్ట్ర ఖజానా డబ్బులు తీసుకొచ్చి వాడి తింటున్నారు? నాకు అర్థం కావట్లేదు. కాబట్టి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ అధికారం మీద ఉంది. మీ పార్టీ కార్యకర్త కాబట్టి వాలంటీర్ అడిగాము. అది తప్ప చెప్పండి. తప్పైతే మేము కూడా వెనక్కి తీసుకుంటాం. తప్పు కాదు కదా. కాబట్టి అప్పారావు గారు సీరియస్ గా చెప్పారు, నీకు పని అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు, మార్గాని భరత్ గారు, మీరు ఏదో యువకుడు ఏదో ఉద్ధరిస్తాడని మేము ఎంపిక చేస్తే మొత్తం మీరు మడత పెట్టేసి మొత్తం దాచేసుకున్నారు కాబట్టి ఈసారి ఓడిపోతున్నావు, ఒళ్ళు దగ్గర పెట్టుకో, మాట సంస్కృతి మర్చిపోకుండా మాట్లాడని చెప్పి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఆయన ఓటమి అంచుల్లో ఉన్న వ్యక్తిని కాబట్టి ఇంకా ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అప్పారావు గారు దాన్ని ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తున్న పొరపాటును గుర్తించడం మర్చిపోయి దాన్ని సమర్థిస్తే మాత్రం రాష్ట్ర ప్రజలు క్షమించరు. అయిపోయింది మీ టైము, జాగ్రత్తగా ఉండండి, ఊళ్ళు దగ్గర పెట్టుకోండి, రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన రోజు తొందరలో వస్తుందని మీ ద్వారా హెచ్చరిస్తున్నానమ్మా. థ్యాంక్ యూ సో మచ్ చౌదరి గారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రాజమండ్రి సిద్ధం సభలో జరిగినటువంటి సభలో ఎంపీ మార్గాని భరత్ చేసిన వ్యాఖ్యలు రచ్చరేపుతున్నాయి. టీడీపీ సీనియర్ నాయకులైనటువంటి ఆదిరెడ్డి అప్పారావు గారి పైన ఆయన వాలంటీర్ తో మాట్లాడిన దానికి సంబంధించి చెప్పు తీయాలా అని చెప్పేసి నా బహిరంగ సభలో ఆయన మాట్లాడడం, దానికి సంబంధించి గట్టి కౌంటర్ ఇచ్చారని చెప్పుకోవాలి ఆదిరెడ్డి అప్పారావు గారు. సో ఓటమి భయంతో మార్గాని భరత్ ఈ మాట్లాడుతున్నారు. సో కొంచెం ఆచితూచి మాట్లాడాలనేటువంటి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో మరి ఈ రచ్చ ఇక్కడితోనే ఆగిపోతుందా, ఇంకా ఫర్దర్ గా వెళ్ళేటువంటి అవకాశం ఉందని చూద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.